ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు? తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.